బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్న అంశం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు. ఈ కేసుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బండి భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సీఎం వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీస్తుంది. తక్షణమే బండి సంజయ్ తన కుమారుడిని విచారణకు అప్పగించాలని సీఎం సూచించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మైనర్ బాలిక స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ కక్ష సాధింప లేక నిజంగానే చట్టపరమైన చర్యలా అన్న చర్చ కొనసాగుతుంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయగా బీజేపీ కూడా ఈ వ్యవహారంపై అప్రమత్తమైంది. ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్ నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు అయింది. ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు? తరగని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ప్రస్తుతం పరాయిలో ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తండ్రిగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తన కుమారుడిని స్వయంగా తీసుకువచ్చి విచారణకు సహకరించాలని సీఎం కోరారు. ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. నేరం జరిగితే చర్యలు తప్పవని, నేరస్తుడికి శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తరగని అయితే ఈ కేసు ఎలా ప్రారంభమైంది శ్రీనివాస్? ఈ నెల 8వ తేదీన బాధిత మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మొదట కేసు నమోదు చేశారు. అయితే అదే సమయంలో ప్రధాని పర్యటన బందోబస్తులో పోలీసులు బిజీగా ఉన్నారని సీఎం వివరించారు. తర్వాత 10వ తారీఖు మోడీ హైదరాబాద్ వచ్చి వెళ్ళిన తర్వాత, అంటే అదే రోజు ఒకే రోజున 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడిని, మన పవన్ కళ్యాణ్ని ఇంటికి వెళ్ళి కావడం, ఈ అదనంగా కొన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల మొత్తం 6 కార్యక్రమాలు ఆ రోజు ఉన్నాయి. మొత్తంగా 10,000 మంది పోలీసులు బందోబస్తు ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందుకోసమే 11వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన అయిపోయిన వెంటనే 11వ తేదీన మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్, పోక్సో కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ కేసు మైనర్ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. తరగని బాధితురాలు స్వయంగా ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు పోక్సో చట్టాన్ని అమలు చేశారు. తల్లి ఫిర్యాదు కంటే కూడా బాధితురాలి వాంగ్మూలం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే చట్టపరమైన ప్రక్రియ ప్రకారం పోక్సో కేసు నమోదు చేసినట్లుగా సీఎం వివరించారు. ఇది పూర్తిగా చట్టపరమైన చర్య అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే కొన్ని సంఘటనల్లో పిల్లలు ప్రేమించుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆ విషయంలో కొన్ని కేసులు పెడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితురాలు ఎవరైతుందో అది మైనర్ బాలిక కావడం వల్ల ఆ స్టేట్మెంట్ అనేది ప్రధానంగా కీలకంగా మారింది. తరగని శ్రీనివాస్, ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. ఎవరి ఒత్తిళ్లు వచ్చినా కేసును నిర్లక్ష్యం చేయబోవని కూడా చెప్పారు. రాజకీయ హోదా కానీ అధికార బలం చూసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. నిందితులు ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలానే గతంలో సినిమా స్టార్ సంబంధించి, అంటే మనం చూసాం ఆల్రెడీ పుష్ప 2 సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ని ఒకరోజు చెంచలగూడలో ఉంచడం జరిగింది ఒక రాత్రి. సో అది ఆ విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా ప్రస్తావించడం జరిగింది. తరగని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే నిందితుడు ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు మాత్రం తీసుకుంటామని చాలా ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. ఓకే శ్రీనివాస్, ఈ కేసు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఈ వ్యవహారం ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ ఆరోపణలు మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కుటుంబానికి సంబంధించిన కేసు కావడంతో జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ దీనిని రాజకీయ కక్ష సాధింపుగా చూపించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్తుంది. ఇది రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. తరగని శ్రీనివాస్, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా సమాచారం. బండి భగీరథ్ కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. బాధితురాలి స్టేట్మెంటు, ఇతర ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.
త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్గా మారిందని మాత్రం చెప్పొచ్చు తరంగిణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి బండి భగీరథ్ కేసు ఇప్పుడు రాజకీయంగానే కాదు చట్టపరంగానూ కీలక మలుపు తిరుగుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి స్పందించడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం చెబుతుండగా ప్రతిపక్షం మాత్రం రాజకీయ కోణాన్ని ప్రస్తావిస్తోంది. పోలీసుల దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది? బండి భగీరథ్ విచారణకు హాజరవుతారా? బీజేపీ దీనిపై ఎలాంటి వ్యూహం అవలంబిస్తుంది? ఇకపై ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అప్డేట్ను మీకు అందిస్తూనే ఉంటాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి.